రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. భార్యాభర్తలు వలపు వల విసిరేస్తారు. 100 మంది బుక్ అయిపోయారు. అందరి నగ్న వీడియోలను రికార్డు చేసి నరకం చూపించారు. ఒకరి ఫిర్యాదుతో మొత్తం డొంక కదిలింది. భార్యాభర్తల పాపం పండింది. ఇది జరిగింది మెట్రోపాలిటన్ సిటీలో ఎంత మాత్రమూ కాదు, కరీంనగర్ జిల్లాలో. సోషల్ మీడియాను హనీ ట్రాప్ కు వాడేసుకున్నారు. పురుష పుంగవులకు వలవేసి పరిచయం చేసుకుని వారితో గడిపిన వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బులు గుంజుతున్న దంపతులను అరెస్టు చేశారు పోలీసులు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకటరావుపేటకు చెందిన ఓ వ్యక్తి మార్బుల్ వ్యాపారం చేసేవాడు. కరీంనగర్లో స్థిరపడ్డాడు. మంచిర్యాలకు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు 2 పిల్లలు కూడా ఉన్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో ఇంటీరియర్ డెకరేషన్ మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం కూడా నడవలేదు. దీంతో హోమ్ లోన్ కట్టడం కూడా కష్టమైంది. దీంతో హనీ ట్రాప్ ను ఆదాయ వనరుగా మార్చుకున్నట్టు కరీంనగర్ రూరల్ సీఐ చెప్పారు. 100 మందికి పైగా నగ్న వీడియోలు రికార్డు చేసిన దంపతులు వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేసేవారు. లక్షల రూపాయల్లో వసూలు చేసేశారు. ఆ అక్రమ సంపాదనతో హోమ్ లోన్ ఈఎంఐ కట్టడంతో పాటు కారు కూడా కొనేశారు. ఖరీదైన ఇంటీరియర్ ఏసీలతో లగ్జరీ లైఫ్ గడుపుతున్నట్లు పోలీసులకు తెలిపారు. అయితే కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి 14 లక్షలు గుంజారు. అదనంగా మరో 5 లక్షలు డిమాండ్ చేశారు. లేదంటే వీడియోలు వైరల్ చేస్తామని, చంపేస్తామని బెదిరించడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. అలా బండారం మొత్తం బయటపడింది. ఫిర్యాదుదారుడు వచ్చి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా వారిద్దరి భార్యాభర్తలపై మోసం చేసి చంపుతామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నందున అట్టి సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి క్లుప్తంగా వాళ్ళు వివరించి నేరం చేసినట్లు ఒప్పుకొని వారి వద్దనున్న సెల్ ఫోన్లను మరియు కొంత డబ్బును మరి వారి కారును ఒక బ్లాంక్ చెక్కు 4,95,000 రూపాయల గల చెక్కును మాకు చూపించి వారి వద్ద ఉన్న ఫోన్లను మేము తనిఖీ చేయగా అట్టి ఫోన్లలో నగ్నంగా ఎంతోమంది వారు నేరం చేసినట్టు రుజువైనందున వారిని ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి తదుపరి చర్య నిమిత్తము. కంత్రి దంపతుల కోసం 2 బృందాలుగా పోలీసులు రంగంలోకి దిగారు. ఉదయం టేస్టీ దాబా దగ్గర నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీడియోలను రికార్డు చేసిన ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేశారు. బాధితుల నుంచి చెక్కులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు నేరం ఒప్పుకున్నారని తెలిపిన పోలీసులు వారిని 14 రోజుల రిమాండ్కు తరలించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించామని ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ను తెలుగుదేశం పార్టీ నాయకులు